ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను తల్లయ్యే అవకాశం శాశ్వతంగా కోల్పోయింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ఇంకా అర్థం కాలేదా బావా? జరిగిన ప్రమాదం వల్ల పున్నమికి జీవితంలో పిల్లలు పుట్టరంట. ఇక తను పిల్లలు లేని గొడ్రాలుగానే బ్రతకాలంట. లేదు లేదు డాక్టర్, ఎక్కడో పొరపాటు జరిగింది. మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేయండి. ఈ రిపోర్ట్స్ అన్ని అబద్ధం డాక్టర్, ప్లీజ్ నన్ను నమ్మండి. అలా జరగలేదు. సారీ అమ్మా, ఎన్నిసార్లు టెస్ట్ చేసినా రిపోర్ట్స్ అలాగే వస్తాయి. ఎందుకంటే జరిగిన ప్రమాదం వల్ల నువ్వు మాతృత్వాన్ని కోల్పోయావు. లేదు డాక్టర్, లేదు, అదంతా అబద్ధం. నేను నమ్మను. డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ లేదా? మా పున్నమికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? ట్రీట్మెంట్ ఉంటే చెప్పుండేవాళ్ళం కదమ్మా. అంటే మా పున్నమికి వారసులు పుట్టే అవకాశమే లేదంటారా డాక్టర్? 100% లేదు మేడం. మీకు నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అక్కడ కూడా నేను చెప్పిందే చెప్తారు. ఎందుకంటే అదే నిజం కాబట్టి. సరిపోయింది. సప్త సముద్రాల్లో స్నానం చేస్తే ఉప్పు తగిలి ఉన్నది కూడా పోయిందంట. పున్నమి పరిస్థితి అలా ఉంది. పిల్లలు పుట్టరు అని డాక్టర్ గారు టెస్ట్ చేసి చెప్పిన తర్వాత మనం ఇక్కడుండి బాధపడటం తప్ప ఏమీ చేయలేం. ఇంటికి వెళ్దాం పదండి. లేదు లేదు, నాకు అసలు నమ్మకం లేదు. ఎక్కడేదో పొరపాటు జరిగింది. వకీల్ సాబ్, అవసరమైతే ఇంకొక హాస్పిటల్కి వెళ్దాం. వాళ్ళ దగ్గర చెక్ చేద్దాం. ఇది నిజం కాదు. పున్నమి, నువ్వేం టెన్షన్ పడకు పున్నమి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. చూడండి వకీల్ సాబ్, డాక్టర్ గారు ఏమంటున్నారు? నేను తల్లిని కాలేనంట, అమ్మా అనే పిలుపుకి నోచుకోలేనంట, జీవితాంతం పిల్లలు లేకుండా బ్రతకాలంట. పున్నమి, ఇలా చూడు చూడు, బాధపడకు. మనం వెళ్దాం పద. ఏం కాదు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అది చచ్చింది అనుకుంటే మళ్ళీ బతికొచ్చింది. అవును సత్య, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయి కూడా బయటపడిందంటే దాన్ని మర్డర్ చేయడం తప్ప వేరే దారి లేదు. అవును, ఈసారి అది చచ్చేలా ప్లాన్ చేయాలి. అమ్మా, ఇంటి దగ్గర పున్నమికి యాక్సిడెంట్ చేయించింది వాళ్లే కదా? అవునే, వాళ్ళెందుకు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు? పున్నమి బ్రతికుందో చచ్చిందో చూడ్డానికి వచ్చుంటారు. పదమ్మా, వాళ్ళిద్దరినీ పట్టుకుంటే మ్యాటర్ అంతా బయటకొస్తుంది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.